అసలు ఆ గన్ ఏంటి, ఆ కండువా ఏమిటి, కూర్చోవడంలో ఆ స్టైల్ ఏమిటి, స్టెప్పులో ఆ గ్రేస్ ఏంటి, దేవిశ్రీ ప్రసాద్ గారి అద్భుతమైన ట్యూన్ ఏంటి, మీ ఇద్దరి కాంబినేషన్ ఏమిటి, మరో సూపర్ డూపర్ హిట్ ఏంటి, సుభాబ్ దేవి గారు సుభాబ్. సో సర్దార్ గబ్బర్ సింగ్లో ఇంకో అందమైన పాటని రాసిన రామ్ జోగేష్ శాస్త్రి గారు ఇక్కడే ఉన్నారు. వారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. రామ్ జోగేష్ శాస్త్రి గారు. సో మన రామ్ జోగేష్ శాస్త్రి గారు సర్దార్ గబ్బర్ సింగ్లో మొత్తం 3 పాటలు రాశారు. ఇందులో ఒక హ్యాట్రిక్ కొట్టారు మీరు, ఇందులో ఒక హ్యాట్రిక్ కొట్టారు. మరి ఆ పాటల గురించి. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. గుడ్ ఈవినింగ్. దీంట్లో ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి టైటిల్ సాంగ్ మీ అందరికీ తెలిసిందే. విడుదలైనటువంటి మొట్టమొదటి రోజే మంచి అప్రిసియేషన్ రెస్పాన్స్ వచ్చింది. పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ అందరికీ సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ట్విట్టర్లో ఒక్కొక్క లైన్ గురించి మాట్లాడారు. 1000 గుర్రాల ఫోర్స్ ఉన్న హార్స్ పవర్డు అని చెప్పేసి, ప్యూర్ పోలీస్ బ్లడ్, కోట్తే బాడీలు షెడ్డు, ఇలాంటి మాటల దగ్గర నుంచి లాఠీ పట్టి పుట్టాడు, డ్యూటీపై ఒట్టు పెట్టాడు, ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ గురించి మేమైతే తాపత్రయపడి రాసామో, ముఖ్యంగా బాబీకి, డైరెక్టర్ బాబీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. దానికి ముందు వచ్చే లీడ్ సీన్ మొత్తం నాకు కూలంకషంగా వివరించి చెప్పాడు. సో తను చెప్పిన ఇన్పుట్స్లో నుంచి నేను తీసుకుని రాశాను. అలాగే చెప్పనక్కర్లేదు యాక్చువల్గా, అంటే ఇట్ గోస్ వితౌట్ సేయింగ్. నా యొక్క ఏ పాటలో మా దేవి గారు మా కాంబినేషన్లో ఏదైనా కానీ నా కంట్రిబ్యూషన్ 50% ఉంటుంది, మిగతా 50% మా దేవి గారు. అంటే ఎన్ని రకాల వెర్షన్స్ రాసినప్పటికీ ఫైనల్సే ఆయన ఎంచుకుంటారు, ఏరి కోరి ఎంచుకుంటారు. ఆయన జడ్జిమెంట్ ఎప్పుడు ఫెయిల్ కాదు. సో నా సక్సెస్లో మా దేవి గారి కాంబినేషన్లో ఎప్పుడు నా సక్సెస్లో 50% మా దేవి గారి చెందుతుంది. సో గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ అంత బాగా పాపులర్ అయింది, అంత బాగా మీ అందరికీ నచ్చిందంటే దానికి కారణం దేవి గారు కూడా అద్భుతమైన బాణి ఇచ్చారు. గబ్బర్ సింగ్ 1లో పాట ఒక పద్ధతిలో ఉంటే దాన్ని ఆ రాక్ జోనర్ అంటారనుకుంటాను, అలాంటి ఒక పద్ధతిలో ఈ పాటని స్వరపరిచారు. ఆ హుక్ లైన్ అదే మార్చకుండా మళ్ళీ సర్దార్ అన్న టైటిల్ ఇంక్లూడ్ చేస్తూ, ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్. డెఫినెట్గా దేవి గారు మనల్ని మరొకసారి మెస్మరైజ్ చేశారు. అలాగే నాతో ఇంకొక డ్యూయట్ కూడా రాయించారు, నీ చేపకళ్ళు చేపకళ్ళు గిచ్చుతున్నవే అని చెప్పేసి. అది సాగర్ గారు అద్భుతంగా పాడారు. సాగర్ గారు అండ్ చిన్మయ్య గారు మీరు వింటారు. ఎక్సలెంట్ మెలడీ, ఇంకొక చార్ట్ బస్టర్ సాంగ్ అవుతుంది. ఈ 2 పాటలు రాయడం ఒక ఎత్తు అయితే, ఇంటర్వల్ బ్యాంగ్లో వచ్చేటువంటి ఒక కీలకమైన సన్నివేశంలో ఒక రీ రికార్డింగ్ లాంటి పాట ఒకటి రాశారు, ఆడెవడన్నా వీడెవడన్నా అని చెప్పేసి. అది నాకు మరింత మంచి పేరు తీసుకొస్తుంది. ఆ పాట సందర్భంగా సెట్స్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలవడం ఒక తీయనటి అనుభూతి, ఒక మంచి మధుర అనుభూతి. నాకు ఆయన అప్రిసియేషన్ నాకు దక్కింది. ఈ సినిమా మూలకంగా మరొకసారి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి రాయడం నాకు దొరికిన అదృష్టంగా భావిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, మా దేవిశ్రీ ప్రసాద్ గారికి, బాబీ గారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ జోగేష్ శాస్త్రి గారు. మీరు రాసినటువంటి టైటిల్ సాంగ్ మీతో పాటుగా మేము కూడా ఇక్కడ లైవ్గా చూడాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఓకే, సో ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు ఎన్టీవీ, వనిత, మా మూవీస్, TV9 అండ్ జై తెలంగాణ ఛానల్లో చూస్తున్నారు. ఈవెంట్ ఇస్ బై వజ్రా ఈవెంట్స్, ఇన్నోవేషన్ గ్యారంటీడ్. इतनी देर से बात करके मेरा भाषा का किचड़ी हो गया बा. గబ్బర్ సింగ్లో ఈ డైలాగ్తో అందరి మనసులు కొట్టేశారు శ్రీనివాస్ గారు. పక్కనే ఏమీ తెలియనట్టుగా కూర్చున్నారు బ్రహ్మాజీ గారు. వాళ్ళిద్దరూ కాసేపు స్టేజ్ మీదకి వస్తే మనకి కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఇన్వైటింగ్ బ్రహ్మాజీ గారు అండ్ శ్రీనివాస్ గారు. ఓకే, సో శ్రీనివాస్ గారు చెప్తారు మాకు సర్దార్ గబ్బర్ సింగ్ గురించి. చెప్పండి, సర్దార్ గబ్బర్ సింగ్లో ఎలా కనిపిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా
ఓకే, బ్రహ్మాజీ గారు చెప్పిన తర్వాత ఆయన కాపీ కొట్టి పాస్ అవుతానని చెప్తున్నారు. బ్రహ్మాజీ గారు ఏం చెప్పమంటారు? ఏం అడిగారు? మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫంక్షన్లో ఒక అడ్వాంటేజ్ ఉంది. మనం ప్రత్యేకించి ఏం చెప్పక్కర్లేదు. ఇప్పుడు చూడండి, పవర్ స్టార్. నేను కూడా ఎక్కువగా ప్రిపేర్ అవ్వను. ఇప్పుడు ఏదైనా మధ్యలో నేను కొంచెం ఏదైనా మిస్ అయ్యాను అనుకోండి, పవర్ స్టార్, పవర్ స్టార్, పవర్ స్టార్. సర్దార్ గబ్బర్ సింగ్ ఫస్ట్ లుక్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది ఇద్దరికి? మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ లుక్కే కాదు, ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ వస్తుంది, అప్పుడు మాత్రం అందరూ షర్ట్లు చేంజ్ చేసుకుంటారు, అది కన్ఫామ్. థియేట్రికల్ ట్రైలర్తో థియేటర్లన్నీ షేక్ అవ్వబోతున్నాయి అన్న సంగతి తెలుసు. April 8th నుంచి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇంకొంచెం షేకింగ్ మొదలైపోతుందని కూడా అర్థమవుతోంది. శ్రీనివాస్ గారు, మీరు ప్రిపేర్ అయ్యేసి వచ్చారు కదా, ఆ ఒక పేజ్ స్పీచ్ అది మొత్తం చెప్పండి. ఒక పేజ్ ప్రిపేర్ అయ్యారు కదా మీరు ఇవాళ, లేదా? అయితే ఆ డైలాగ్ చెప్పండి మాకు. గబ్బర్ సింగ్ డైలాగ్ వినిపించండి. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మూడో సాంగ్ ఎక్కడమ్మా? థర్డ్ సాంగ్ చూపించండి మాకు. ఓ అన్నో, నీ చేతిలో 4th సాంగ్ ఉంది, చూసుకో ఒకసారి. నీ ట్రిక్ ఏమిటో నాకు అర్థమైంది. అందరూ మూడో సాంగ్ పట్టుకుంటే నేను ఒక్కడనే 4th సాంగ్ అని పట్టుకుంటే నన్నే గమనిస్తారు కదా అని. అబ్బా శేకుంతలక్కయ్యా, నీ ట్రిక్స్ నా దగ్గర వద్దు. ఓకే ఓకే, ఆలీ గారు ఇంకా మనకి దొరకలేదు. సాంబా తప్పిపోయినట్టున్నాడు. ఎక్కడున్నా సరే వెతికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మా వజ్ర ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళది, పట్టరండి. ఓకే, ఈ 3rd సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము ఖుషి, బంగారం లాంటి సినిమాలని మనకు అందించిన నిర్మాత, ద వండర్ఫుల్ ప్రొడ్యూసర్ ఏం రత్నం గారు. సునీల్ లులా గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము టు ప్రెజెంట్ ద బొకే. ఈరోజు ఇంటర్నేషనల్ హెడ్ సునీల్ లులా గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. రత్నం గారు, చాలా సంతోషంగా ఉంది ఈరోజు మిమ్మల్ని ఇలా చూడడం. అండ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో లాంచ్ కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఖుషి ఫ్యాన్స్, మీరు చూశారా? చూశారు. అండ్ మన బంగారం ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా బిఫోర్ లాంచ్? సర్దార్ గబ్బర్ సింగ్ ఈ సినిమా షూటింగ్కి నేను జనవరి నుంచి రెగ్యులర్గా వెళ్ళాను. నా లైఫ్లో ఇంత కష్టపడే హీరోని ఇంతవరకు నేను చూడలేదు. మన దేశంలో ఎంతమంది సూపర్ స్టార్లు ఉన్నారు. చిరంజీవి గారు, అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు, మమ్మటి, మోహన్ లాల్. కానీ కొంతమంది హీరోలు క్రియేటివ్ హీరోస్గా ఉన్నారు. అమీర్ ఖాన్, కమలా హాసన్, పవన్ కళ్యాణ్. ఎందుకు చెప్తున్నా అంటే ఆయన చాలామంది కష్టపడతారు, అన్ని సినిమాలు బాగుంటాయి అనుకుంటారు. కానీ రాత్రి పగలు, నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు రిలీజ్ ఎప్పుడైనా అడిగాను, ఏప్రిల్ 8వ తారీఖు అన్నారు. వస్తుందా అన్నాను. వస్తుంది అంటే ఖచ్చితంగా వస్తుంది అన్నారు. కానీ ఇంత పెద్ద స్పాన్ ఉండే సినిమా నాకు తెలిసి చాలా కష్టం, చాలా కష్టం. కానీ రాత్రి పగలు అహర్నిశలుగా పనిచేసి ఈ సినిమాని ఇంత దిగ్విజయంగా మీ ముందుకి ఇవాళ తీసుకురాగలిగారు. వినపట్లేదు, వినిపించ. ఈరోజు ఇంటర్నేషనల్ హెడ్ సునీల్ లులా టు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే టు మిస్టర్ ఏఎం రత్నం. సర్దార్ గబ్బర్ సింగ్, హీ ఇస్ బ్యాక్ టు డూ సంథింగ్. ఎలా ఉంది?
లిరిక్స్ని యాడ్ చేస్తూ కంపోజ్ చేసినటువంటి ఈ మేకింగ్ వీడియో సింప్లీ సూపర్బ్గా ఉంది. ఓకే, మీకు మళ్ళీ చూడాలని ఉంది, వినాలని ఉంది, అంతేనా? నాకు అర్థమైంది. అందుకనే సత్య మాస్టర్ అండ్ టీమ్ రెడీగా ఉన్నారు ఇదే సాంగ్తో పర్ఫామ్ చేయడానికి, సర్దార్ గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్తో. ఓకే, నేను ఎంక్వైరీ పెట్టా, కనుక్కుంటా. వెల్కమ్ బ్యాక్ టు పవన్ కళ్యాణ్ గారు. దయచేసి అలాగే అక్కడే మీ ప్లేసుల్లోనే నించొని కూర్చొని ఉండండి. సర్దార్ సాంగ్ ప్లే ప్లీజ్. సత్య అండ్ మాస్టర్ షురు. త్రివిక్రమ్ గారికి స్వాగతం. వెల్కమ్ త్రివిక్రమ్ గారు. जो डर गया समझो मर गया Ladies and gentlemen, he's back once again. This time as Sardar. So all the bad guys, Khabardar. Sardar. गुरु हलचल शुरू तू काटरो खाकी पैंतरू राजको गुरु ई चैप्टरू न्यू स्टाइल रो विडी लॉ एंड ऑर्डरू लाठी पट्टी कुट्टाडू ड्यूटी पै ఒట్టు పెట్టాడు వెయ్యి కుర్రాళ్ళ ఫోర్స్ కాకున్న హార్స్ పవరుడు గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ he's back to do something గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ he's back to do something Sardar समझो फाइनल वही है నేను నుంచున్న ప్లేసు ఏదైనా స్టేషన్ అయిపోతిరో मेरा घर में खुदा है ये तो सबको पता है దానికి ఎదురెళ్తే రైట్ సైడ్ అయినా రాంగ్ సైడ్ అవుతిరో స్కేలు పై కొలిచేదెలా వీడి అడుగుళ్ళు భూకంపం గుండెపై పిడుగే కథ వీడి గంటు శబ్దం గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ Facebook ro video left right excellent police power bank ro military tank ro pedi cheyi patti chadda valla malish olamo video india ki famous kotta crime guttu patte columbus polu disi lekkalla chol masilas vidi lanti police odu society ke bonus బాడీలు షెడ్డు చట్టము నేను సిస్టము
something.